నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకాడు మండలంలో ప్రచారం చేపట్టిన టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్. కోట మండలంలో ఊపందుకున్న వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమం. వైకాపా అభ్యర్థికి బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు. భావితరాల ప్రజలకు ఆదర్శంగా నిలిచే శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వాకాడు మండలం తిరుమూరు, వల్లమేడు, నిడుగుర్తి పంచాయతీలలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పనవాక లక్ష్మిని గెలిపించాలని ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ అభ్యర్థించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యక్తి ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్న తీరుతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, జడ్పీటీసీ ప్రమీల, రమణయ్య, సంపత్ కుమార్, కిషోర్ రెడ్డి, శశికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మా మన గుర్తమ్మా, అక్క మన గుర్తు, చెల్లి మన గుర్తు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి తన ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గర పంపించాడు. అలాగే పనవాక లక్ష్మి గారిని కూడా ఎంపీగా ముఖ్యమంత్రిగా ఆశీర్వదించి మీ దగ్గర పంపించారు. మేమిద్దరం కూడా తెలుగుదేశం అభ్యర్థులుగా ఎంపీగా ఒకరు, ఎమ్మెల్యే ఒకరు పోటీ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేయమని కోరుతున్నాం. మీకు చెప్పేది ఒకటేనయ్యా, నాకు పోటీగా ఒక అభ్యర్థి నిలబడ్డాడు. ఆయన పేరు వరప్రసాద్. గతంలో ఆయనకు కూడా మీరు ఓట్లు వేశారు. ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చాడు వరప్రసాద్? ఎప్పుడన్నా ఒక్కరోజు వచ్చాడా? అసలు ఆయన చూశారు మీరు? ఎంపీగా గెలిచి పత్తా లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు నా పైన పోటీకి ఆయన వస్తున్నాడు. అట్లాగే ఆయన ప్రవర్తన మనం చూసిన వాట్సాప్ లో ఆయన ప్రవర్తన చూశారు మీరు? ఆయన జనాలు తరుముకోవడం, వాళ్ళని తిట్టడం చూశారు కదా. ఆయన కృష్ణా జిల్లా, ఆయన ఉండేది చెన్నైలో. మీకు చెన్నై ఎమ్మెల్యే కావాలా, లోకల్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ కావాలా? ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంటర్మీడియట్ చదివిన అందరూ కూడా ఇంటర్మీడియట్ చదివి ఇంట్లో ఉన్న అందరూ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగం పెట్టిస్తున్నారా?
గుర్తమ్మా గుర్తుగా సైకిల్ గుర్తుగా. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా నాయకుల ఆధ్వర్యంలో కోట మండలంలోని కేశవరం, మద్దాలి, చిట్టేడు, ఊనుగుంటపాలెం, రుద్రవరం గ్రామాల్లో వైకాపా గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఆ పార్టీ సిఈసి సభ్యులు కొడవలూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు వైకాపా నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వరప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, చిల్లకూరు దశరథరామిరెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, మొబీన్ బాషా, నరమాల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమన్ నేను 2014లో నన్ను గెలిపించినప్పుడు నేను పార్టీలు మారగా ఒక్కొక్క గ్రామానికి వచ్చా, నా నిధులు ఇచ్చాను, నీకు అందరూ ఉన్నా. కానీ నాతో పాటు గెలిపించిన ఎమ్మెల్యే పార్టీలు మారిపోయాడు. అవినీతికి అవకాశం ఇచ్చాడు. వైఎస్ఆర్ పార్టీలో శ్రేణుల మీద కేసులు పెట్టాడు, 250 కేసులు పెట్టాడు ఆయన. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అర్హులు కాదు. రాజకీయాన్ని వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉండడానికి అవకాశాలు లేవు. ఎక్కడ చూసినా అవినీతికి అవకాశం వస్తూ జనాభా పేరుతో ప్రభుత్వం భూములు ఉన్నట్టుగా అక్కడ శాండ్ మాఫియా అన్ని చేస్తున్నారు. కనుక మేము వస్తే ఏం చేస్తున్నామో తెలియజేస్తామనండి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఆదరించి నేను ఎమ్మెల్యే అయితే మీ గ్రామానికి వచ్చి మీ మౌలిక సదుపాయాలు తెలుసుకుని మీకు వ్యక్తిగతంగా ప్రభుత్వ పథకాలు ఏం రావాలో, పెన్షన్లు కానీ, ఇల్లు కానీ, ఇల్లు స్థలాలు కానీ, సీనియర్స్ లేని సమస్యలు ఉంటే అది కానీ, అలాగే తాగునీటి సమస్య, సీసీ రోడ్లు, సులభంగా ఇవన్నీ కూడా చక్కగా నేను, ధనంజయ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడైతే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారో అందరం కలిసి మీకు సేవ చేసుకుని మీరు రుణం తీసుకుంటాం. మీ సత్తా ఎలా చెప్పాడో 11వ తారీఖుని చేసిన మీ సత్తా చూపిస్తే 23వ తారీఖున మే నెలలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నా సేవ సత్తా మీకు చూపిస్తాను. కలెక్టర్ గా పనిచేసిన వాడిని 25 సంవత్సరాల తర్వాత కూడా కలెక్టర్ గా ఏ పని చేశారో ప్రజలు ఇంకా నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు. ఎంపీగా కూడా ప్రజల్లో ఉండిపోయా. నా సత్తా ప్రజల సేవ సత్తా చూపిస్తాను, మీ సత్తా మీకు చూపిస్తే ఇదే. గిరిజనులకి ఇళ్ల స్థలాలు మనం అప్పుడు 2 ఎకరాల గురించి కట్టించాం. ఇప్పుడు మళ్ళా ఒక 2 ఎకరాలకి సరిపడే జనం ఉన్నారు. దాన్ని కూడా జగనన్న ప్రభుత్వం వచ్చాక 5 లక్షల ఇళ్లు సంవత్సరానికి కడుతున్నాం. దాంట్లో భాగంగానే మద్దాల కండ్రికలో పక్కనున్న పొలం ప్రభుత్వం తీసి ఇస్తానని చెప్పి సారు చెప్పడం వల్ల పోతే ఈ గ్రామంలో 2వ కోరిక ఏంటంటే సీసీ రోడ్లు. అంతకు మించి ఈ గ్రామంలో కోరికలు ఏమి లేవు నాకు తెలుసు. గిరిజనులకి న్యాయం చేస్తాం. సిఎఫ్సిఎఫ్ ల్యాండ్ లో ఉన్నాయి, వాళ్ళకి అవి తీసిస్తాం. చేయవలసిన బాధ్యత నాది. గెలిచిన వెంటనే మేము వస్తాం, మీతో ఉంటాం, 24 గంటలు అందుబాటులో ఉంటాం. నేను గూడూరులో నా ఇల్లు వరదనగర్ 24 గంటలు. ఎప్పుడైనా ఎవరైనా ఎంత పేదవాడు ఎవరైనా కూడా నా తలుపు తట్టవచ్చు. ఆశపడి ప్రజల్లో ఉండాలని వచ్చాను కనుక చక్కగా జగమే తిరుగుతున్నాడు, అడుగు వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటా. మీ ఊర్లో ఒక పెద్దగా ఉంటా. ఇలా మారిన మహానుభావులు ఎమ్మెల్యే గారు మా వైఎస్ఆర్ పార్టీలో గెలిచి
పార్టీలు మారి మా మీద కేసులు పెడతారా ఎమ్మెల్యే గారు? చక్కని పాలన మీకు ఇచ్చి ఆదర్శవంతమైన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఉగాది నామ సంవత్సర వేడుకల సందర్భంగా వాకాడు మండలం బాలరెడ్డిపాలెంలోని వైకాపా నాయకులు, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. వాలమేడు గ్రామానికి చెందిన రౌతు రామకృష్ణ యూత్ ఆధ్వర్యంలో సుమారు 30 కేజీల కేక్ ను ఏర్పాటు చేసి భక్తవత్సల్ రెడ్డి సమక్షంలో కట్ చేయించారు. ఈ మేరకు స్వీట్లు పంపిణీ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా రౌతు నాగరాజు ఆధ్వర్యంలో మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, నాగయ్య, చిరంజీవిలు భక్తవత్సల్ రెడ్డిని పూలమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటయ్య, బుర్లవారిపాలెం యూత్ పాల్గొన్నారు. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగి సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని మనసారా వాంఛిస్తూ మరొకసారి అందరికీ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. కోట మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వికారీ నామ సంవత్సర తెలుగు సంవత్సర పర్వదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటకి చెందిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో హైందవ ధర్మ విశిష్టతను గుర్తు చేసుకుంటూ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు ప్రసాద్ బాబు మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలను చేపట్టి తీర్థ ప్రసాదాలను అందజేశారు. सीतावतवाय दिवे तन्नो रामचंद्र प्रचोदयाम्ययाय भवं महावीराय भवन्मते भवं माताप्य नमः आनाली बाकरा कोण नोर बटला तबे आगा पावतयो या के तो बागा करा తెలుగువారి మొదటి పండగ పవిత్రమైన తెలుగు సంవత్సరాది సందర్భంగా ఈ వికారి నామ సంవత్సర సందర్భంగా అందరికీ కోట గ్రామస్తులకు బీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గత 39 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు తూపిలి శ్రీనివాసరెడ్డి గారు, అప్పటి ఆర్ఎస్ఎస్ పెద్దలు పసుపులేటి సుబ్బారావు గారు, కోట సూర్యప్రకాశం గారు, లింగంగుంట సుబ్బరామయ్య గారు, యాకసిరి పెదమస్తానయ్య గారు, వీరందరూ కసిరెడ్డి కోదండరామరెడ్డి గారు, వీరందరూ కూడా ఉగాది సాంప్రదాయాన్ని మర్చిపోతున్న పరిస్థితుల్లో
ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందించి ఉదయాన్నే ఉగాది పచ్చడి ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇదే శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అదే పరంపరను కొనసాగిస్తూ 35 కేజీల చింతపండు 50 కేజీల బెల్లంతో భారీ స్థాయిలో ఉగాది పచ్చడిని తయారు చేసి ప్రతి ఇంటికి అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించాలని కోరుకుంటూ మరోసారి వీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వికారినామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుభ్యో నమః. స్వస్తి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంతో భాగంగా పూపిలి రాధయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఈ హిందూ సాంప్రదాయాన్ని ఉగాది పచ్చడి విశిష్టత అదేవిధంగా ప్రతి ఇంటికి కరపత్రం అందించి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పూర్వపరంగా దీన్ని కొనసాగిస్తున్నారు. వీరందరికీ సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ హైందవ ధర్మ విశిష్టతను గురించి తెలుపుకుంటూ ముఖ్యంగా హిందువులు ధర్మబద్ధులై నిబద్ధతతోటి దేశభక్తితోటి దేశద్రోహుల పట్ల అప్రమత్తమై తన భేదం లేకుండా ఐక్యతతో సంఘటితంగా నీతి నిజాయితీతోటి కూడిన ఆదర్శ జీవన విధానాన్ని కొనసాగించాలని అనుసరిస్తూ అదేవిధంగా ఆచార హిందూ ధర్మ సాంప్రదాయాన్ని అదేవిధంగా ఈ ఆచరిస్తూ భారతదేశం యొక్క పరమ వైభవ స్థితిని సాధనకు ప్రతిబింబాలని ప్రతి హిందువుడికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పరిపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వికారినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీఎన్ కూడా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాం. కోట మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు, వికారనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ప్రక్రియ గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. రాధన్న ఆధ్వర్యంలో అయితే ఏమి, వారు పెద్దల ఆధ్వర్యంలో అయితే ఏమి, క్రమం తప్పకుండా ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ప్రతి ఇంటికి ప్రతి అంగడికి మొత్తం కోట పట్టణం మొత్తం ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి తినిపించగలుగుతున్నామంటే అది భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, స్వామి ఇస్తున్న ప్రోత్సాహం ఎన్ని అనుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రజలందరూ సస్యశ్యామలంగా సుభక్షంగా క్షేమంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. బీసీఎన్ న్యూస్ లో చిన్న విరామం. బీసీఎన్ న్యూస్ కు తిరిగి స్వాగతం. కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపును కోరుతూ పనబాక లక్ష్మి తనయ పనబాక చేతన కోట పట్టణంలో ప్రచారాన్ని చేపట్టారు. కోట పట్టణంలో ఉన్న పలు దుకాణాల నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ గెలుపునకు సహకరించాలని పిలుపునిచ్చారు. గూడూరు ప్రాంతంతో పాటు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో నడిపించాలన్న తెలుగుదేశం పార్టీ గెలుపొందాలన్నారు. కేంద్ర మంత్రిగా తన తల్లి పనబాక లక్ష్మి ఎన్నో సేవలను అందించిన విషయం జిల్లా ప్రజలకు తెలిసిన విషయమేనని ఈ సందర్భంగా పనబాక చేతన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేజూరు మల్లికార్జున్, జలీల్ బాషా తదితరులు పాల్గొన్నారు. రెండు ఓట్లు दो खास अमेरिकन है बाबू, दो खास अमेरिकन है
ఎంపీ ఎమ్మెల్యే కూడా 2 సైకిల్ ఇంటికి పోయినా తెలుగుదేశం పార్టీ వరమహాలక్ష్మి గారి నాయకత్వం, సునీల్ కుమార్ నాయకత్వం, వరమహాలక్ష్మి గారి నాయకత్వం. ఈరోజు నేను కోటకి వచ్చాను. అందరు టీడీపీ లీడర్స్ పెద్దవాళ్ళతో అందరు కలిసి క్యాంపెయినింగ్ మార్కెట్ ఏరియాలో చేస్తున్నాము. ఇక్కడ చాలా మంచి స్పందన ఉంది. ఈ స్కీమ్స్ వల్ల పసుపు స్కీమ్స్, దాని తర్వాత చంద్రన్న బీమా స్కీమ్, పెన్షన్స్ వచ్చిన వల్ల అందరూ చంద్రబాబు నాయుడుకి చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా పన్వాక లక్ష్మి గారు, పన్వాక కృష్ణయ్య గారు గూడూరు, నెల్లూరుకి, కోట వీళ్ళన్ని అన్ని ఊళ్ళో చాలా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఒక లోకల్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈసారి మా మదర్ పన్వాక లక్ష్మి గారు తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ నుంచి పోటీ చేస్తున్నారు. సో గూడూరు గెలిస్తే గూడూరులో దుగ్గరాజపట్నం పోర్ట్ అది దాన్ని స్టార్ట్ చేసి దాని తర్వాత దుగ్గరాజపట్నం గూడూరు రైల్వే లైన్ అది ఆల్రెడీ పెండింగ్లో ఉంది. దాన్ని సర్వే అయ్యింది, దాన్ని కంప్లీట్ చేయాలని. సో దట్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అందరూ గూడూరు వరకు వెళ్లకుండా ఇక్కడ వాకాడు కోట వాళ్ళందరూ ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళాలా చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా పన్వాక లక్ష్మి గారు తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ, దాని తర్వాత సునీల్ కుమార్ గారు గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరి గుర్తు సైకిల్. టీడీపీని గెలిపించి అక్కడ గెలిపించాలనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి బైరప్ప పట్టణంలోని మాలవీయ నగర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఎందుకంటే నిజంగా కూడా వీళ్ళు కష్టపడి పనిచేసి ఏదన్నా పనిచేసేటప్పుడు ప్రమాదంలో చనిపోయినప్పుడు వీళ్ళకి ప్రమాద బీమాగా నరేంద్ర మోడీ గారు వినూత్నమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క పథకాలు నిజంగా కూడా వీళ్ళు లబ్ధిదారులు పొందే విధంగా కూడా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీకి భవన కార్మికులందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది భవన కార్మికులకు ఎంతైనా ఉందని ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పకుండా కూడా భవన కార్మికులకు రేపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని వారి యొక్క సౌకర్యార్థం, వారి యొక్క జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక బీమా సౌకర్యం కానివ్వండి, వారికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. నిజమైనటువంటి పాలకులు ఎవరు, నిజమైనటువంటి ప్రభుత్వం చేసే పని అభివృద్ధి చేసేది ఎవరు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఓటింగ్ ప్రభావం ఆంధ్ర రాష్ట్రంలో మరికొద్ది రోజులు కనబడబోతుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయి నిజమైనటువంటి అభివృద్ధి అంటే ఏందో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో రాబోయేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి.
ఆశీర్వదించండి. ఇందుగా కూడా మన నియోజకవర్గంలో ఎన్నో పనులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. పేదరికము, కరువు, అనేక రకాల మన గూడూరు నియోజకవర్గం 5 మండలాల్లో ఎక్కడ కూడా పంటలు పండక రైతులందరూ కూడా అల్లాడుతున్నారు. ఈరోజు చూడండి సెంటర్లో ఎంతమంది కూలీలు ఈరోజు ఇంతకుముందు ఏంటంటే పల్లెల్లో అక్కడక్కడే పల్లెల్లో వరకే పనిచేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అందరూ కూడా వలస పట్టుకొని టౌన్లోకి అంటే గ్రామాల్లో ఉపాధి దొరక్క ఈరోజు అందరూ కూడా పట్టణాల బాట పట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దుర్భరమైనటువంటి కరువు ఈరోజు తాండవిస్తుందో ఒకసారి చూడండి. వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గూడూరు నియోజకవర్గంలో కరువు అనేది లేకుండా ప్రతి మండలాన్ని కూడా డెల్టా మండలంగా ప్రారంభించుకొని అందరికీ కూడా అందరు రైతులకు కూడా ఆదుకొని భారతీయ జనతా పార్టీ వారందరికీ అభివృద్ధి కోరుకుంటుందని తెలియజేస్తూ వికారి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది పర్వదినంను పురస్కరించుకొని కోట మండలం విద్యానగర్ శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బాలకృష్ణ, ప్రభాకర్ శర్మలు స్వామివారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టి పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. బహుజన సమాజ్ పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పట్టపు రవి ఆధ్వర్యంలో గూడూరు, చిలుకూరు మండలాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మార్పు కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో కూడిన పాలన అందించనున్నట్లు ఈ సందర్భంగా పట్టపు రవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, శ్రీకుమార్, వెంకటేష్, వినయ్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనేందుకే ఇప్పటి వరకు పాలించిన రాజకీయ పార్టీలు తమ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలంలో బదులుగా పవన్ కళ్యాణ్ గారు కలవడం ఒక చారిత్రాత్మక. తీపునూరు గ్రామంలో చాలా అసౌకర్యాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రోడ్లు సరిగా లేవు. ఇక్కడ ఒక కుంభకోణం కూడా జరిగిందని తెలుస్తూ ఉంది. ఒక 50 ఎకరాల పొలాన్ని దాన్ని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ బహుజన సమాజ్ పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్టులందరూ కలిసి దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఈ ఎలక్షన్ అయిన వెంటనే ఆ సమస్య మీద మేము ముందుకొచ్చి పోరాటం చేసి దానికి ఈ గ్రామానికి న్యాయం చేస్తాం. ఈ గ్రామంలో ప్రజలకి జరిగే కష్ట సుఖాల్లో భాగాలు అవుతాం. ఖచ్చితంగా వీళ్ళందరితో కలిసి పోరాడి ఇక్కడ జరిగే అన్యాయాల్ని ఎదుర్కొంటామని తెలియజేస్తాం. గూడూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ, జనసేన, సిపిఎం, సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా మన పట్టపు రవి గారు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఆ నామినేషన్ తర్వాత ప్రచారం మేరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ఉండగా ఈరోజు సార్ని అడిగి మేము మా ఊరికి తీసుకొచ్చాము. మా ఊర్లో ఘన స్వాగతం ఇస్తాం సార్, మీరు వస్తే మీకోసం మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎంతో లాభదాయకమైన తన సినిమా జీవితాన్ని
వెతికి ప్రజాసేవకు ఈ రైతు బజారు 1999లో నిర్మించాడు. ఏంది గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వము బినామీలు ఉండకుండా ఉండాలని చెప్పి ఒక రైతు బజారు ప్రకటిస్తే, కానీ ఇది ఒక ఎస్సీ నియోజకవర్గం ఉంది కాబట్టి ఈ రైతు బజారు అంతంత మాత్రం నీరు గారిపోతుంది. ఈరోజు మహిళలు ఉంటే 56 అంగళ్ళు ఉన్నాయి. ఈ 50 అంగళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. పొదుపు లక్ష్యం ఉంది, కౌలు రైతులు ఉన్నారు, రైతుదారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పండించిన పంటని గిట్టుబాటు ధర ఉండాలనే ఉద్దేశంతో రైతు బజారు తీసుకొచ్చి అమ్ముకోవాలని భావిస్తుంటే వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు, ఏమి లేవు. మహిళలకు చూస్తే బాతులు లేవు, కానీ తాగేది నీళ్ళు లేవు. వర్షాలు వస్తే ఈ రోడ్లు కూడా నడలేం, మోకాటి రోడ్డు బొద్దు వస్తుందన్నమాట. కానీ వచ్చే పోయే రాకదారు నడిబొడ్డుకున్న రైతు బజారు ఈ నియోజకవర్గం ఎస్సీది కాబట్టి ఈ విధంగా ఉందని మమ్మల్ని ఊరికి వస్తున్నారంట. వీటన్నిటిలో పాలక వర్గం చేసే పని ఇది కూడా. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకాడు మండలంలో ప్రచారం చేపట్టిన టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్. కోట మండలంలో ఊపందుకున్న వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమం. వైకాపా అభ్యర్థికి బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.